ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన చాలా బాగుందండి. చక్కగా శక్తి యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని మనం 2 సార్లు కనుక అది క్లిక్ చేసి యూజ్ చేస్తే ఎక్కడ ఏ అరాచక శక్తులు ఎలాంటి ఇచ్చేసినా వెంటనే స్పందిస్తున్నారు. పోలీసులు కూడా అరెస్ట్ చేస్తున్నారు. గతంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందమ్మా? గతంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా పనిచేయలేదండి. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ మటుకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఊరికే మనం వెంటనే ఫోన్ చేసిన వెంటనే స్పందిస్తున్నారు. మనం చెప్పిన ప్లేస్ కి వస్తున్నారు. పోలీసులు చాలా బాగా పనిచేస్తున్నారు. అంటే ఇప్పుడు మహిళలకి గవర్నమెంట్ రక్షణ లేదని రోజు అని మాట్లాడుతుంది. అది ఆమెకేమి పని పాట లేకుండా మాట్లాడటమే గాని అసలు మహిళలకు రక్షణ లేనిది అంతకుముందు ప్రభుత్వం. ఇప్పుడు మటుకు పూర్తి రక్షణగా అర్ధరాత్రి 2ంటికైనా బయటికి వెళ్ళగలిగే స్వేచ్ఛ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగింది. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు, అది ఇదని వైసీపీలు మాట్లాడుతున్నారు. అసలు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది ఎక్కడండి? అంతకుముందు ప్రభుత్వం అప్పుల పాలు చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ అప్పులు తీర్చడానికి ఈయన సతా ప్రయత్నిస్తున్నాడు. అది కాక లేడీస్ కి మళ్ళీ ఇప్పుడు అన్ని కులాల వాళ్ళకి లోన్స్ పెట్టారు. మీరు వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి వ్యాపారం చేసుకోమన్నారు. ప్రతి ఆడపిల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా భర్త మీద ఆధారపడకుండా మీరు బ్రతికే విధంగా ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు చేసుకొని బ్రతకండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెట్టారు. ఇంటింటికి వచ్చి అడుగుతున్నారు చదువుకొని ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమని. ఇంతవరకు అంటే మగాళ్ళ మీద ఆధారపడేవాళ్ళం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అదేం లేదు. ఇంట్లో స్వేచ్ఛగా మన పని మనం చేసుకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. బాగుంది సార్. అసలు ఈ ప్రభుత్వం వచ్చాక మాకు పేదలకి గ్యాస్ కూడా ఇచ్చారు. బాగుంది. అంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నాకు పెన్షన్ శాంక్షన్ చేశారు. చాలా బాగుంది. అంటే ఇప్పుడు గ్యాస్ ఉచితంగా రావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. పేదలకి అది ఇవ్వడం మాకు ఎంతో సంతోషము. ఆ డబ్బులు మిగిలితే మేము ఏదో దానికి వాడుకుంటాం కదా ఖర్చులకి. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ చెప్తాను సార్. ఇలాగ పరిపాలన ఉండాలని కోరుకుంటాను. బాగా వర్ధిల్లాలని కోరుకుంటాను. చాలా బాగుంది. మాకు పేదలకు బాగుంది. మాకైతే ఇప్పుడు పేదలకి ఉచితంగా కూడా అన్నం క్యాంటీన్లో 5 రూపాయలకి అన్నం పెడుతున్నారు. అవునండి. కడుపు నిండా తింటున్నారు. టిఫిన్ కూడా తెల్లవారి టిఫిన్ అంతంత ఇడ్లీలు బాగున్నాయి. ఇప్పుడు భోజనం 5 రూపాయలకి ఏం వస్తుంది? పిల్లలకు కొన్ని చాక్లెట్ రాదు కానీ భోజనమే పెడుతున్నారు కడుపు నిండా. అది చాలా సంతోషం. ఎలా ఉంది పరిపాలన? గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన బాగుందండి. బాగా చేస్తున్నారు. అంటే మీకు పెన్షన్ వస్తుందా? వస్తుందండి. 3000ది 4000 చేశారు. బాగుందండి. ఆ డబ్బు కరెక్ట్ గా అండి. శనివారం వచ్చిందంటే 1వ తారీఖు, ఆ రోజు శుక్రవారం, ఆదివారం ఫస్ట్ వచ్చిందంటే శనివారం టైంకి ఇచ్చేస్తున్నారండి. వచ్చి ఇబ్బంది పడతలేదు. ఇంటికి వచ్చి తలుపు డోర్ కొట్టి ఫోన్ చేసేస్తున్నారండి. పరిపాలన బాగుందండి. గ్యాస్ బుక్ చేస్తున్నారండి. వచ్చినాయి 800 పడ్డాయండి. 900 పడ్డాయి. 800 తెచ్చుకున్న వాడుకున్నాను. ఏదో నాకు పిల్లలు చల్లతో నాకేదో కాలం అవుతుంది. అలాగా అంటే మీకు గవర్నమెంట్ గ్యాస్ ఉచితంగా ఇవ్వడంపై మీకు ఎలా అనిపిస్తుంది? అలా ఇష్టం వల్ల మళ్ళీ మాలాంటి పేదలకు బాగా చేస్తున్నారండి. అలా ఇప్పుడు గవర్నమెంట్ బాగా దాని వల్ల మాకు ఇబ్బంది ఏం లేదు. మా కాలం మేము నిలబడే శక్తి ఇచ్చారు మాకు. ఏదో డబ్బు దేనికోదానికి మాకు ఉపయోగపడుతున్నామండి. ఇప్పుడు పెన్షన్ విధానం పెంచడంపై మీకు ఎలా అనిపిస్తుంది? పెన్షన్ అనేది కూడా బాగానే ఉంది. ఇదివరకు 1000 రూపాయలు ఇచ్చేవాడు, 200 ఇచ్చేవాళ్ళు. తర్వాత 1000 రూపాయలు ఇచ్చారు. తర్వాత 2000 ఇచ్చారు. ఇప్పుడు 4000 ఇస్తున్నారు. పెన్షన్ మాత్రం అక్కడ దాకా బాగానే ఉంది. దాని వల్ల ఇబ్బంది ఏమీ లేదు. పొద్దున్నే కరెక్ట్ గా తీసుకొచ్చి ఇస్తున్నారు. అది దానికి కూడా ఏమి ఇబ్బంది లేదు. మా ఇండియాలకి ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్లకు మీద అంటే మందులకి వాటికి వీటికి నాకు ఆర్థిక ప్రాబ్లం ఉంది. నాకు నెలకి 5000 6000 రూపాయలు మందులు అవుతూ ఉంటాయి. అట్లాగే కొంత ఉపయోగపడిపోతాయి. మాకు వెనకాల ఆధారం లేకపోయినా కూడా ఇది కొంత ఉపయోగపడతా ఉంది. రోడ్డు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రోడ్లు కూడా కొద్ది సక్సెస్ గా చేసుకుంటూ పోతా ఉన్నారు. మనం ఒకసారి ఇప్పుడే కావాలి అంటే దొరకదు కదా. ఏదైనా కొన్నాళ్ళు పడుతుంది. మనం ఇల్లు కట్టుకోవాలంటేనే కొన్ని ఇల్లు పడుతుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం అది అనుకూలంగా ఉండాలి అంటే కొన్నాళ్ళు పడుతుంది. చూడాలి. అంతేగాని అక్కడ ఆడప్పు చేసాడు, ఇక్కడ ఈడప్పు చేసి దురంతగా టైపుల్లో మాట్లాడుతూ ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? అది చేసిన 1,00,000 కోట్ల రూపాయల అప్పు ఏం చేశాడు? ఆ డబ్బులు ఎవరికి ఇచ్చాడు? దాన్ని ఏ అభివృద్ధి చేశాడు? అది తెలియాలి కదా. అది ఏమీ లేకుండా నేను అందరికి ఇచ్చాను, అది ఇచ్చాను, ఇది ఇచ్చాను ఎవడు ఇమ్మన్నాడు?
ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వు, అందరికి దేనికి ఇస్తున్నావు, నీ స్వలాభం కోసం ఇస్తున్నావు అని చెప్పి ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, ఒక్క రోడ్డు కూడా లేదు మరి అది పోయేదాకా కూడా. మరి రోడ్లన్నీ వేస్తూనే ఉన్నారు, దేనికి అది మరి అన్ని కూడా మరి చూసుకోవాలి కదా, మనం కూడా ఆలోచించుకోవాలి, ప్రజలు కూడా ఆలోచించుకో. ఇప్పుడు బాగుంది, రోడ్లు కూడా బాగుంది, వెళ్ళాలన్నా కూడా రావాలన్నా కూడా కొంచెం బాగుంది, అంత ఇదిగానే ఉంది. రాష్ట్రంలో ఎలా ఉంది పరిపాలన? రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చాక అందరికీ బాగుంది, అన్ని పనులు అవుతున్నాయి. రోడ్లు కానీ, ఈ పిల్లలకు కానీ, గృహిణీలకు కానీ అన్ని విధాలుగా బాగుంది. అలా ఈ గత గవర్నమెంట్ కి ఇప్పటికే ఏమైనా డిఫరెన్స్? చాలా ఉంది. అంతకుముందు ఏం చేశాయండి, మీ అందరికీ తెలిసిన విషయమే, చిన్న విషయం కాడి నుంచి పెద్ద ఏ పని చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చింది అన్ని చేస్తారు. అంటే ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు, గవర్నమెంట్ వచ్చి 10 నెలలు దాటుతుంది, అది ఇదని మాట్లాడుతున్నాను. వాళ్ళు చేసినప్పుడు వీళ్ళ మీద రుద్దుతున్నారు, ఏమీ లేదు, వీళ్ళు ఇంకా అప్పులు ఏం చేయలే. అంటే ఈ రోజు ఎంప్లాయీస్ కానీ ఈరోజు నిధులు విడుదల చేయడంపై మీకు ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండం ఉందండి. ఎంప్లాయీస్ అందరూ మొన్న 24 ఓటింగ్ ఎంప్లాయీస్ వేసింది, మరి ఎంప్లాయీస్ కూడా కూటమికే జై కొట్టారు. ఎంప్లాయీస్ వైసీపీకి జై కొట్టలేదు కదా, ఓటు వేయలేదు. ఎంప్లాయీస్ అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ రోజు కూడా స్టిల్ గా కూటమి వైపే ఉన్నారు. అంటే ఇప్పుడు అమరావతి పేరు చెప్పి డబ్బులు తీసుకొస్తున్నా కానీ మాకు ఇల్లు కూడా కట్టట్లేదు, అది దాన్ని వైసీపీలు మాట్లాడారు. కానీ హిమాలయ మాట చెత్త నాగులు, చెత్త బాగులు, కట్టలేదు అది ఇదని చెప్తున్నారు. అదే పనిహిమాల మాటలు, చెత్త నాగులు, చెత్త మాటలు వచ్చి చూసుకోమని రమ్మనుండవి. అలా ఎవరు చేస్తున్నాడు ఏంటో వర్క్, ఇంతకుముందు ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎట్లా జరిగింది, ఈ ప్రభుత్వం ఎట్లా జరిగిందో చూసుకో ఒకసారి వచ్చి. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎట్లా జరిగిందో వచ్చి చూసుకో. నీ బండి రోజుల్లో లేకపోతే పేటీఎం నా కొడుకుని పంపించు, అర్థం అవుతుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఈ గవర్నమెంట్ నెక్స్ట్ మళ్ళీ నేను వస్తాను అది ఇది అని మాట్లాడుతున్నాడు. అగటకల్లా అంటున్నాడు, ఏం లేదు. రావటం అనేది కళ, రానివ్వరు, రాడు. ఏమన్నా అభివృద్ధి నువ్వు చేస్తే జనాలు ఓట్లు వేస్తాను, నువ్వు అభివృద్ధి లేకుండా నేను వస్తా నేను చేస్తా అంటే ఎంతవరకు? అది నువ్వు చెప్పుకోవడం వరకే, జనాలు ఓట్లు వేసే ప్రసక్తి లేదు, నిన్ను రానివ్వరు. అంబటి రాంబాబు ఒక మాట అన్నాడు, తప్పుడు కేసులు పెడుతున్నారు, రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది అది ఇదని. నాకు మొదటి నుంచి తెలుసు, లాయర్ చేశాడు. ఆ కాపుల రంగగారిని అడ్డం పెట్టుకుని ఎంతో బతికినోడాడు. ఆడి వాళ్ళ మా వచ్చి చెప్తే ఎంతవరకు సభవతి దోచుకున్నావు, దాచుకొని మూసుకొని కూర్చో, బయటకు వచ్చి వాగబాక. అరే అంబటి గవర్నమెంట్ వచ్చింది అక్కడ రెడ్ బుక్ పరిపాలనతో కక్ష సాధింపులు చేస్తుంది ఈ కూటమి గవర్నమెంట్ అని మాట్లాడతాను. మీరు ఎవరండి? అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు గారికి సాయంత్రం అయితే అరగంట గంట తప్పితే ఇంకేం గుర్తుకురాదు ఆయనకి. ఎప్పుడన్నా అరగంట గంటకు టైం లేనప్పుడు మీడియా ముందుకు వచ్చి ఏదో కాసేపు నేను ఉన్నాను అని ఆయన అరగంట గంట కావాల్సిన వాళ్ళు కొంతమంది నేను ఇంకా ఫామ్ లో ఉన్నాను తెలియడం కోసం మాట్లాడుతూ ఉంటాడు. కక్ష సాధింపు అంటే ఈ 75 సంవత్సరాల భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ లో విపరీతమైన కక్ష సాధింపు చర్యలు జరిగింది 2019 నుంచి 24 మే 13వ తారీఖు పొద్దున్న 7 గంటల వరకు జరిగిందండి. దాని తర్వాత జరిగేది రాజ్యాంగపరమైన పరిపాలన. నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో 100% పేదవారికి సేవా దృక్పథంతో ముందుకెళ్తున్నారు. ఈ 9 నెలల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి మొదటి తారీఖున తేదీన 1వ తారీఖున పెన్షన్ ఇవ్వడానికి ఇంటికి వెళ్లి పేదవారికి పెన్షన్ ఇస్తున్నాడు. కక్ష సాధింపు చేయడం అంటే ఆయన ఒకసారి తెలుసుకోమనండి. గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎంతమందిని కావాలని కక్ష సాధింపు చర్యలు చేశారో, ఎంపీలని ఎమ్మెల్యేలని కొట్టించిన చరిత్ర వారిది. కూటమి ప్రభుత్వం అటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు పాలు పంచుకోదండి. అంటే పోసాని కృష్ణమురళి ఇక్కడ కావాలంటే అక్కడ కావాలని కేసులతో బయటికి రాకుండా ఇరికిచ్చారు అది ఇది అని మాట్లాడారు. పోసాని కృష్ణమురళి గారు మాట్లాడిన దాన్ని సమర్థించే ప్రతి ఒక్కరు పోసాని కృష్ణమురళి గారికి జరిగేటువంటి ఏదైతే శిక్షణని అయ్యే అమలు చేయాలి. పోసాని కృష్ణమురళి గారు ఎవరిని ఎంతగా మాట్లాడారు, కుటుంబాలని భార్యల్ని ఎంత ఘోరంగా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడారు ఈ రాష్ట్ర ప్రజలందరూ విన్నారని తెలుగు ప్రజలు. అటువంటి భాష వాడిన పోసాని కృష్ణమురళి గారు బయట తిరగడానికి కూడా అనర్హుడు. ఆయన ఎప్పటికీ ఖైదీగానే ఉండాలి. అంటే ఇప్పుడు విడతల రజనీ గారు మహిళల్ని చూడకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఈ గవర్నమెంట్ అది అని మాట్లాడుతున్నారు. అంటే విడుదల రజనీ గారే పలానా స్టోన్ ప్రెషర్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళకు ఫైన్ వేయమని చెప్పి స్వయంగా ఆమె లెటర్ ఇచ్చిందండి. ఇవాళ ఆ ఇచ్చిన లెటర్ మీద ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఎందుకు ఆమెకు బాధ కలుగుతుందో అర్థం కావట్లా. వాళ్ళకిలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే విధానం, వాళ్ళకిలాగా ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడే సంస్కృతి ఎన్డీఏ కూటమిలో ఉండదు. అది ఎప్పటికీ ఎన్డీఏ కూటమికి రానిది. అభివృద్ధి మాత్రమే ఎన్డీఏ కూటమికి తెలుసు. బూతులతో, కక్ష సాధింపు చర్యలతో, మాయమాటలతో,
ప్రజలను మభ్యపెట్టేటువంటి పరిస్థితి ఉండదు కూటమి ప్రభుత్వంలో.